వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ఆర్థిక శాఖ మంత్రిని అభినందించిన ప్రతాప్ రెడ్డి. శ్రీ భద్రకాళి దేవాలయంలో 8వ రోజుకు చేరిన శాకంబరి నవరాత్రి మహోత్సవంలో కర్నూలు ఘనంగా ప్రారంభమైన సత్య షోరూం 2వ బ్రాంచ్. హైదరాబాద్లో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. సర్వీస్ ఆఫ్ నీడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం. ఇక వివరాల్లోకి వెళ్తే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని శివునిపల్లి గ్రామంలోని పాలిటెక్నిక్ కళాశాలలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి మరియు జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా. ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య మాట్లాడుతూ భూమండలంలోని సమస్త ప్రాణుల జీవన మనుగడకు చెట్లు ఆధారం అన్నారు. భవిష్యత్ తరాలకు ఇబ్బంది రాకుండా ఉండాలంటే ప్రతి మనిషి 5 మొక్కలు నాటడంతో పాటు మొక్కలను సంరక్షిస్తూ పెంపకాలకు బాధ్యతలను తీసుకోవాలని అన్నారు. సార్ కొంచెం మీరు పక్కకున్నాడు. నెక్స్ట్ కలెక్టర్ ఇక్కడ మొత్తం చేయండి సార్. ఒక్కండి మళ్ళీ ఒక మొక్క దగ్గర ఒక నిలుపు. సార్ మీరు क्या పోయిన దోస్తాను మోహన్ పక్కకు బాబా నీ ఫోన్ को देंगे तो नहीं इतले ఇటు కొద్దిగా మరి ఇట్లా రాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. सर ఎక్కువ అక్కడ పెడతారు కదా చాలా పిల్లలు కానీ ఐటీపీ వాళ్ళు
ఓకే సార్. వేములవాడలో శ్రీమతి పోచమ్మ తల్లికి మున్నూరు కాపు కులస్తుల ఆధ్వర్యంలో మహిళలు భారీ ఎత్తున పాల్గొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజించి బోనాలు సమర్పించారు. కన్నయ్య చూడు. బండి కదా కూర్చోమని బండి సత్తెనపల్లిలోని గడియార స్తంభం సెంటర్లో మెడికల్ షాపు వద్ద సినీ ఫక్కీలో సెల్ ఫోన్ దొంగతనం జరిగింది. వివరాలకు వెళ్తే మెడికల్ షాప్లో మందులు కొనుక్కునేందుకు వచ్చిన కస్టమర్ పక్కన ఇద్దరు నిల్చొని 20 రూపాయలు కింద పడవేసి డబ్బులు మీవా అని బాధితుని అడిగారు. అతను వాటి కోసం కిందికి వంగగా జేబులో ఉన్న సెల్ ఫోన్ని తెలివిగా కొట్టేసి అక్కడి నుంచి ఉడాయించారు.
కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. ఇందిరా పార్క్ సమీపం గల ఎమ్రాడ్ స్వీట్స్ లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ తనిఖీలు. స్వీట్ల తయారీలో పేర్కొంచిన ఎమ్రాడ్ స్వీట్స్ షాప్ కిచెన్లో దారుణమైన పరిస్థితులు. కంపు కొడుతూ దుర్గంధభరితమైన వాతావరణంలో స్వీట్ల తయారీ. రోజుల తరబడి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన పాలు, పెరుగు, పన్నీర్ సీడ్స్. స్వీట్ల తయారీలో మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు గుర్తింపు. కిచెన్లో తిరుగుతున్న ఎలుకలు, పందికొక్కులు. ఎమ్రాడ్ స్వీట్స్ తయారీ నిర్వాహకులపై ఫుడ్ సేఫ్టీ అధికారుల సీరియస్. మేడం లైట్ డ్రాప్స్ ఒక్కడు కూడా ఇన్స్టాల్ చేయలేదు. మీరు సాఫ్ చేసుకుంటారు, మీరు సాఫ్ చేసుకుంటారు. जीबी माता अच्छा चले लो इधर ही रहो। అట్లుండవు ఇట్లా కర్నూలు నగరంలోని ప్రజాదరణకు అత్యంత చేరువే మార్కెట్ రంగంలో తనదైన శైలిలో దూసుకెళ్తూ ప్రజలకు సరసమైన ధరలో అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు అందుబాటులోకి తెచ్చి ప్రజలకు చేరువైన సత్య షోరూమ్ 2వ బ్రాంచ్ కర్నూలు నగరంలోని నంద్యాల చెక్ పోస్ట్ నందు ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ మేనేజర్ మీడియాతో మాట్లాడుతూ కర్నూలు ప్రజలకు అత్యంత సులభమైన పద్ధతిలో సరసమైన ధరలో ఎలక్ట్రానిక్ వస్తువులు అందించడంలో దేశం మొత్తం మీద 27 బ్రాంచులు కలిగిన సత్య షోరూమ్ 2వ బ్రాంచ్ ప్రారంభించడం ఆనందంగా ఉందని కర్నూలు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వ్యాపార అభివృద్ధిలో సహాయపడగలరని వారు కోరారు.
పైపు ఇచ్చేస్తాను మీకు ఎంతమంది అడిగింది దగ్గర 9,500 అండి. నా పేరు లకిత. సత్య ఏజెన్సీస్లో ప్రోడక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మన సత్య ఏజెన్సీస్ చెన్నైలో 250 స్టోర్స్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఏపీలో వచ్చేసరికి 25th షోరూమ్ మన కర్నూలులో ఓపెన్ చేశారు. ఈరోజు ఓపెనింగ్ ఆఫర్ కింద 30,000 పైన కొన్న ప్రతి కస్టమర్కి వచ్చేసరికి గోల్డ్ కాయిన్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. 20,000 పైన కొన్న ప్రతి కస్టమర్కి వచ్చేసరికి 2 చైర్స్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. ఇది కాకుండా మన సత్యాలో వచ్చేసరికి 32 ఇంచెస్ నుంచి 75 ఇంచెస్ వరకు అన్ని రకాల టీవీలు మనకి ఆన్లైన్ కన్నా తక్కువ ప్రైస్కి అవైలబుల్ ఉన్నాయి. ఇవి కాకుండా ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, కూలర్స్ ప్రతిదీ మన సత్యాలో అవైలబుల్ ఉన్నాయి. అది కూడా అతి తక్కువ ప్రైజుల్లో. ఇవే కాకుండా 0 డౌన్ పేమెంట్తో ప్రతి కస్టమర్కి ఎవరైతే ఫైనాన్స్లో తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకందరికీ కూడా 0 డౌన్ పేమెంట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకోటి మన స్పెషల్ ఆఫర్ ఏంటంటే iPhone 13 వచ్చేసరికి 52,900కి అవైలబుల్ ఉన్నాయి. iPhone 13 వచ్చేసరికి 52,900లో ఉంది. iPhone 15 వచ్చేసరికి 72,900లో అవైలబుల్ ఉన్నాయి. ఎవరైతే ఐఫోన్ పర్చేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈరోజు కంపల్సరీ సత్యాకి విచ్చేసి పర్చేస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. వరంగల్ జిల్లా శ్రీ భద్రకాళి దేవాలయంలో 8వ రోజుకు చేరిన శాకంబరి నవరాత్రి మహోత్సవంలో 8వ రోజు ఉదయం ఉగ్రరూప క్రమంలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ భద్రకాళి అమ్మవారు ఫోన్లు పని చేయండి సార్. ఒక్కళ్ళ చూసి 10 మంది వెళ్ళిపోతారు. ఎందుకు చెప్పండి, మీరు చేసే పని 2 చేతుల్లో దండం పెట్టే అవకాశం చూసుకోండి. ఫోటోలు ఎప్పుడు శాశ్వతం కాదు. అవన్నీ అవసరం లేదు. అన్నీ తీసుకెళ్ళండి. దేవుడు దండం పెట్టి జరగాలమ్మా. లైన్ అంత ఉంది. దేవుడు చేసి దండం పెట్టి జరగండి. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకరరావు మండలంలో సర్వీస్ ఆఫ్ నీడ్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత నాని సతిమణి ట్రస్ట్ బృందంతో సిద్దివారిపాలెం గ్రామంలో ప్రాథమిక వార్షిక దినోత్సవంలో భాగంగా మారుమూల గ్రామమైన సిద్దివారిపాలెం ప్రజలకు కాకినాడ రూరల్ రమణయ్యపేట సిటీ హాస్పిటల్ వైద్య బృందంతో వైద్యం సదుపాయం అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేటీసీ అధినేత ప్రవీణ్ చక్రవర్తి పాల్గొన్నారు. షుగర్ బీపీకి మందు వాడుతున్నారా? షుగర్ బీపీకి మందులు వాడుతున్నారా? బీపీకి వాడుతున్నారా? ఇప్పుడు వాడండి కదా. ఇది రేట్ మళ్ళీ కూర్చోండి. శుభ్రంగా మీకు ఏం తినలేదని పొందలేదు.
రావడానికి కొంచెం అనువుగా ఉంటుంది. ఇప్పుడు దాకా చేయలేదా పని? సెక్రటరీ గారు చూసుకుంటారా పని? నేనేందుకు చెప్తాను? మా దగ్గర నుండి ఫస్ట్లో పిల్లల్ని చూసుకుంటూ మా దగ్గర పని చేస్తూ దేవుని పిలుపు మేరకు సేవా కార్యక్రమానికి వచ్చి కర్నూలు ట్రాఫిక్ సిఐ పి గౌతమి తెలిపిన విషయం ఈరోజు ఉదయం 10:30 కర్నూలు డిస్టిక్ కోర్టు నుండి కర్నూలు డిస్టిక్ జడ్జి మరియు ట్రాఫిక్ సిబ్బంది మోటార్ సైకిల్ పైన ర్యాలీగా బయలుదేరి రాజ్విహారీ సెంటర్కి చేరుకొని కర్నూలు పట్టణ ప్రజలను మోటార్ సైకిల్ నడిపేటప్పుడు హెల్మెట్ను తప్పనిసరిగా తలకు ధరించవలెను మరియు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ ధరించడం వలన ప్రాణభయం నుండి తప్పించుకోవచ్చని ఈ సమావేశంలో చెప్పడం జరిగింది అని కర్నూలు ట్రాఫిక్ సిఐ పి గౌతమి తెలపడం జరిగింది. ఇందులో భాగంగా నగర ప్రజలందరికీ విజ్ఞప్తి చేసే విషయం ఏమనగా ఎక్కువగా జరిగినటువంటి రహదారి ప్రమాదాలన్నీ కూడా హెల్మెట్ని ధరించకపోవడం వల్ల జరుగుతున్నాయి. వాటిలో చాలామంది ప్రమాదాలు జరిగినప్పుడు శాశ్వత అంగవైకల్యాన్ని మరియు మరణాలు సంభవిస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని మన గౌరవనీయులైన జడ్జి గారు ఈ దినము కర్నూలు నగర ప్రజలందరికీ అవగాహన రావడం కోసము బైక్ ర్యాలీని విత్ హెల్మెట్స్తో నిర్వహించడం జరిగింది. వేగం కంటే ప్రాణం నిన్న కాబట్టి నగర ప్రజలందరూ కూడా మన యొక్క చట్టాన్ని గౌరవించి వాటిని దృష్టిలో ఉంచుకొని నడుచుకుంటారని ఆశిస్తూ మరొకసారి నగర ప్రజలందరూ కూడా వాహనాల చట్టంను అమలుపరిచే దాంట్లో సహకరిస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలుసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. మేము జిల్లా న్యాయ సాధనిక సంస్థ నుంచి వచ్చాము. హైకోర్టు మన గౌరవనీయమైన హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం జరగడం జరుగుతుంది. అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. హైకోర్టు వారు ఒక రిపోర్టు తెప్పించుకుంటే ఒక సంవత్సరంలో 3708 డెత్స్ జరిగితే అందులో 3000కు పైగా చనిపోయిన వాళ్ళ యాక్సిడెంట్లలో ఓన్లీ బైక్లో చనిపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అంటే 3700కు 3000 పైన మంది బైక్ యాక్సిడెంట్స్ వల్లనే చనిపోయడం వల్ల జరిగింది. ఈ బైక్ యాక్సిడెంట్లో ఎందుకు చనిపోవడం జరిగిందంటే హెల్మెట్ ధరించకపోవడం వల్లనే జరిగింది. సో కాబట్టి హెల్మెట్ యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి ఫస్ట్ అవగాహన కల్పించమన్నారు. అవగాహన కల్పించిన తర్వాత మళ్ళా చట్టం తరపున తాను చేసుకొని వెళ్తుంది. నెక్స్ట్ కార్యక్రమం ఏమిటంటే మీరు బైక్ మీద వెళ్ళే వాళ్ళు కానీ బైక్ వెనకల కూర్చుండే వాళ్ళు కానీ ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలు కాపాడుకోండి మరియు సురక్షితంగా ఇంటికి చేరుకోండి. దయచేసి మీరందరూ కూడా హెల్మెట్ ధరించి ముందుకు పోవాలి. అలాగే మీరు ఎవరైతే హెల్మెట్ ధరించలేరో మళ్ళా నెక్స్ట్ మంత్ నుంచి పోలీసు వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, గమనించగలరు. థ్యాంక్ యూ అండి అందరికీ అవకాశం. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి, అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ మరియు రాష్ట్ర కమిటీ ప్రతినిధులతో కలిసి ఈరోజు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ను కలిసి సత్కరించి అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా బిర్రు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నందు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్ల రూపాయల నిధులు
నిధులు విడుదల చేస్తూ తొలి సంతకం చేసినందుకు రాష్ట్రంలోని 12,918 గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీస్లు, జెడ్పీటీస్లు మరియు 3.5 కోట్ల గ్రామీణ ప్రజలందరి తరపున మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచ్ల సంఘాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మరియు ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్కి అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తూ గత 5 సంవత్సరాలుగా వివిధ పద్ధతుల కింద గత ప్రభుత్వం బకాయిలు పడిన మిగతా నిధులు కూడా త్వరితగతిన విడుదల చేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగిందని అన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.